దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. సామెతలు 3:3. దయ సత్యము అనునవి ఆభరణముల వంటివి, అలంకారముల వంటివి, విలువైనవి, అమూల్యమైనవి. కొన్ని ఆభరణాలు డబ్బుతో కొని వాటిని ధరించి అలంకరించుకొని వాటిని అద్దంలో చూసుకుని ముచ్చట పడుతుంటాము. దయ సత్యము డబ్బుతో కొనలేనివి. దయ అనగా ప్రేమ. దయ సత్యము ఈ రెండు గొప్ప వరాలు. యెహోవాకు సన్నిహితంగా ఉంటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ విధేయత కలిగి ఇతరులను ప్రేమిస్తూ దయా హృదయాన్ని కలిగి ఉండి సత్య మార్గమును అనుసరించి నడుచు వారిలో ఈ ఆభరణాలు కనిపిస్తాయి. దయా సత్యము అమూల్యమైన ఆభరణముల వంటివి. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును ప్రీతి పాత్రలయ్యేందుకు అవి మనకు సహాయపడతాయి. ఈ సుగుణాలను మన ప్రవర్తన ద్వారా ఇతరులు గుర్తించాలి. హృదయమను పలక మీద వాటిని రాసుకోవాలి. ప్రతి మనిషి యొక్క హృదయము ఒక పలక వంటిదని, హృదయమను పలకపై దయను సత్యమును రాసుకుని అలవర్చుకోవాలని కీర్తనకారుడు హెచ్చరించుచున్నాడు. దయా సత్యము అనునవి క్రీస్తు యొక్క స్వరూపాలు. ఎవరైతే దయా సత్యమును అలవర్చుకుని జీవిస్తుంటారో అట్టివారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులు దేవుని దయయందును మనుషుల దయయందును దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లుతూ ఉంటారు. అటివారు లోకానికి వెలుగు కిరణాల వలె ప్రకాశిస్తుంటారు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.